థియోఫిలా, ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను కూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవిని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి యోదే దేశపు రాజైన హేరోదు దినములలో అబీయ తరగతిలోనున్న జకార్యా అను ఒక యాజకుడు నేను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఎలిజబెత్తు గొడ్డాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆకపరచలా కలిసి ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయం ముందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము నేర్చుకోబోతుండగా వినబోతున్నటువంటి మాకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని ప్రాధాయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేనును నిలిచి ఉండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని దయచేయమని మీ కృపచేత నన్ను ఆదరించి బలపరచమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప అవకాశము ప్రభు రాజ్యంలో చేరి తండ్రిని ఆరాధించేటువంటి గొప్ప అవకాశము దేవుడు మనకు మరలా వారం ఆయుష్నిచ్చి తను ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గత వారంలో యోధాను గురించి మనం నేర్చుకున్నాం. యోధా ఎవరు, యోధా పత్రిక రాసినటువంటి ఆ యోధా ఎవరు, అలాగే ఆయన ఎందుకోసం ఆ పత్రికను రాశాడో అనేటువంటి విషయాన్ని మనం గత వారం మనం విని ఉన్నాం. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సంఘంగా కూడుకున్నటువంటి మనము, లేక క్రీస్తుని ధరించినటువంటి మనము, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, గ్రంథాన్ని చేతపట్టుకున్నటువంటి మనము, దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథాన్ని ఇందులో ఏముందో మనం కొంతవరకైనా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఉదాహరణకి, బడిలో చేర్చినటువంటి పిల్లలు వాళ్ళకి ఇవ్వబడినటువంటి పాఠ్యపుస్తకాలు చదవకపోతే ఎలా అయితే వాళ్ళు పరీక్షలు రాయలేక ఫెయిల్ అయిపోతారో, దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథాన్ని కూడా మనం చదివి నేర్చుకొని గైకొనకపోతే మనం కూడా మన విశ్వాస జీవితంలో మనం ఫెయిల్ అయిపోతాం. విశ్వాస జీవితంలో మనకు కూడా అనేక పరీక్షలు వస్తాయి. పిల్లలు ప్రతి తరగతిలో ఎలా అయితే సెమిస్టర్ వైడ్గా టెస్టులు ఎలా అయితే ఉంటాయో, ఆ టెస్టులని పిల్లలకి ఎందుకు పెడతారంటే, ఒక సెమిస్టర్ జరిగింది, ఈ సెమిస్టర్లో వాళ్ళకి చెప్పబడినటువంటి సిలబస్ ఏదైతే ఉన్నాయో ఇవి వాళ్ళకి బుర్రకి ఎక్కాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు. అదే టెస్ట్ అంటే. సెమిస్టర్ మొత్తం వీళ్ళకి ఎన్ని సిలబస్ అయితే చెప్పామో, ఎన్ని పాఠాలు అయితే చెప్పామో, ఆ పాఠాలు వీళ్ళకి ఏమైనా బుర్రకి ఎక్కాయా లేదా అని తెలుసుకోవడమే టెస్ట్. దానినే పరీక్ష అని అంటారు. ఈ పరీక్షలు అందుకు పెడతారు. అయితే క్రైస్తవులకు విశ్వాస జీవితంలో కూడా మనకు కూడా పరీక్షలు ఉన్నాయి. మనకి అనేకమైనటువంటి జీవితంలో అనేక రకాలైనటువంటి పరీక్షలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈ పరీక్షల్ని మనం నెగ్గి గెలిచి
మనల్ని ఏ రక్తం చేత కడగబడ్డాడో, ఎవరైతే క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగాడో ఆ దేవుణ్ణి మన జీవితంలో మనం ఏం చేయాలంటే గెలిపించాలి. దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటంటే, మన విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి పరీక్షల్లో మనం ఓడిపోయినప్పుడు మనల్ని నమ్మిన, మనల్ని పిలిచినటువంటి దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఓడిచ్చేస్తున్నాం. అంటే ఆయన్ని కూడా ఓటమి పాలు చేస్తున్నాం, లేకపోతే ఆయనను కూడా మనం అవమానపరుస్తున్నాం. దేని చేత? మనం ఓడిపోతే ఈ ఓటమి మన ఒక్కలతో పోవట్లేదు. విశ్వాస జీవితంలో నాకు ఎదురైనటువంటి పరీక్షలకి ఒకవేళ నేను ఓడిపోయాను అనుకుందాం, సాతానుని గెలిపించలేక ఓడిపోయాను అనుకుందాం. అయితే నేను ఒక్కడనే ఓడిపోవట్లా, నాతో పాటు నేను ఎవరిని ఓడించానట, అంటే నేను ఎవరిని ఓడిపోయేటట్టు చేశానట, నన్ను పిలిచిన దేవుణ్ణి కూడా నేను ఓటమి పాలు చేశాను. ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు పూర్వం సుమారుగా ఒక 1800 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద నివాసం ఉన్నటువంటి ఒక విశ్వాసి, ఎలాంటి గొప్ప విశ్వాసి అంటే ఆయన తనకున్నటువంటి యావదాస్తి పోయింది, ఎంతో ధనవంతుడు ఆ కాలంలో. ఆయన చుట్టుపక్కల ఇంకెవరు అటువంటి ధనవంతులు లేరు. ఆ ధనమంతా ఒకరోజు కాలిపోయింది. ఆ ధనమంతా ఒకరోజు కాలిపోయింది. చివరికి తన కడుపును పుట్టినటువంటి 10 మంది పిల్లలు కూడా చనిపోయారు, కళ్ళ ముందే చనిపోయారు. చివరికి కట్టుకున్న భార్య వచ్చి, చచ్చిపో, నువ్వు ఇంకెందుకు పనికిరావు అని అన్నది. విశ్వాస పరీక్ష, బాగా వినాలి మీరు. విశ్వాస పరీక్ష దేవుని బిడ్డకు విశ్వాస సంబంధమైనటువంటి పరీక్ష. ఆనాడు ఆ భక్తుడికి ఎదురైనప్పుడు ఆయన ఎలా నిలబడ్డాడు, ఎలా స్పందించాడు, ఎలా ఆ పరీక్షని గెలిచాడు, ఆ పరీక్షలో ఆయన ఎలా పాస్ అయ్యాడు. అందుకే ఆయన జీవిత చరిత్ర దేవుడు ఈ గ్రంథంలో వ్రాయించాడు. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోబు గారు. ఎవరైనా? యోబు. తన జీవితంలో ఆయనకి ఎదురైనటువంటి గొప్ప పరీక్ష, అది మామూలు పరీక్ష కాదండి. ఆ కాలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నిటిలో మిక్కిలి ధనవంతుడు. ఆయనకున్నటువంటి ఆస్తిలో ఆయన్ని క్రాస్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అలాంటి ధనవంతుడు. అలాగే చక్కని 7 కుమారులు, అందమైన 3 కుమార్తెలు. వాళ్ళని ఎలా పెంచుతున్నాడంటే, దేవుని శాపం వారి మీదకి రాకుండా ప్రతిదినం 10 మందికి 10 దహన బలులను దేవునికి యోబు గారు అర్పించి, అంత భక్తుడండి, మామూలు భక్తుడు కాదు. ప్రతిదినం ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క బలి చొప్పున 10 మందికి 10 జంతువులను దేవునికి బలిగా అర్పిస్తూ, పాపక్షమాపణ బలి, అపరాధ బలిని యోబు గారు తమ బిడ్డల పట్ల దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. అంటే పిల్లల విషయమై ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు యోబు గారు, కుటుంబ విషయమై ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు, దేవుడంటే ఎంత భయం కలిగి ఉన్నాడు. ఒకవేళ తెలిసి తెలియకో యవ్వనలైనటువంటి నా బిడ్డలు పొరపాటు చేసినప్పుడు దేవుని నుండి వచ్చేటువంటి శాపం వారి మీదకి రాకుండా ఇటు దేవునికి భయపడుతూ, ఇటు పిల్లల యొక్క సంరక్షణని చూస్తూ, ఆయన అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంత భక్తిగా, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా దేవుని సన్నిధిలో ఆయన నడుస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి కూడా ఒక గొప్ప పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షని ఆయన ఎలా పాస్ అయ్యాడు, ఆ పరీక్షలో ఆయన ఎలా పాస్ అయ్యాడు, ఎలా విన్ అయ్యాడో మనం గ్రంథాన్ని కానీ చూడగలిగితే మరి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు మనం ఆయన గురించి చూడవచ్చు. 10 మంది పిల్లలు చనిపోతే, యావదాస్తి, అడవిలో ఉన్న జంతువులు ఇవన్నీ కాలిపోతే, జంతువులు అంటే ఈనవి, పశువులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు, ఇవన్నీ కూడా కాలిపోయినప్పుడు ఆయన యావదాస్తి కాలిపోయిందంట. 10 మంది పిల్లలు పోయారు,
చివరికి కట్టుకున్న భార్య కూడా వచ్చి ఇక వీడు ఎందుకు పనికిరాడు కదా అని, నువ్వు ఇక దేనికి పనికిరావు, చచ్చిపోవని అనేసి ఆ టైంలో అతడు విశ్వాసంలో నిలబడ్డాడు. అయితే ఆ పరీక్ష ఆయన గెలవడానికి, ఆ పరీక్షలో నెగ్గడానికి ఆయన చేసినటువంటి ఒకే ఒక విధానం ఏంటంటే, దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగినవాడు. ఏంటట? దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగినవాడై, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై, సమస్తాన్ని దేవుని గురించి తెలుసుకున్నటువంటి వాడై, దేవుణ్ణి ఆనుకుని జీవించిన వాడై, ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయన బలహీన పడకుండా దేవుణ్ణి ఆనుకుని స్థిరంగా నిలబడ్డాడు. తాను గెలిచాడు, తర్వాత తండ్రిని కూడా ఏం చేశాడు? ఆయన గెలిపించాడు. నిజానికి ఆయనకు వచ్చినటువంటి ఆ శోధన ఇది దేవునికి అపవాది మధ్య జరిగినటువంటి పందెం అన్న సంగతి ఆయన ఎరగకపోయినను ఆయన ఏం చేశాడు? ఆ పరీక్షలో ఆయన గెలిచాడు. అయితే అక్కడ విషయం ఏంటంటే, ఆయన గెలవడం కాదు, ఆయన స్థిరంగా నిలబడి ఎవరిని గెలిపించాడంట? పరలోకమందున్నటువంటి దేవుణ్ణి గెలిపించాడు. దేవుని దగ్గర నుంచి సాతానుడు తోక ముడుచుకొని పారిపోయాడు. అయ్యే బాబోయ్, నీకు నీ భక్తుడైన యోగుకు ఒక దండం, నేను విడిచి దూరంగా వెళ్ళిపోతానని మరి సాతానుడు దూరంగా పారిపోయాడు. ఇప్పుడు చూడండి, యోబు గారికి తెలియకపోయినా ఆ విశ్వాస పరీక్షలో తాను గెలిచి ఎవరిని గెలిపించాడంట? యోబు మీద నమ్మకం ఉంచినటువంటి ఆ దేవుణ్ణి కూడా ఏం చేశాడు? యోబు గారు గెలిపించాడా లేదా? అది గెలిపించాడు. సో మనం కూడా మన జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి పరీక్షల్లో కూడా మనము ఓడిపోతే మనల్ని నమ్మినటువంటి మన దేవుణ్ణి మనం ఏం చేస్తామంట? ఆయన్ని కూడా మనం ఓటమి పాలు చేస్తాం. అదే మనకు వచ్చినటువంటి పరీక్షల్లో మనం కానీ గెలిస్తే అప్పుడు ఎవరిని గెలిపిస్తున్నట్టట? మనం గెలిచిన ప్రతిసారి మన తండ్రి అయిన దేవుణ్ణి మనం గెలిపిస్తాం. అయితే అలా మనం గెలవాలంటే, మనల్ని నమ్మినటువంటి దేవుణ్ణి మనం గెలిపించాలంటే మనకి తెలియాల్సినటువంటి విషయము ఇదిగో మనకి ఇవ్వబడినటువంటి గ్రంథం. ఇందులో వ్రాయబడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం క్రమంగా నేర్చుకోవడాన్ని బట్టి విశ్వాసాన్ని మనం బలపరుచుకోగలం. ఇప్పుడు యోబు గారిని చూసి మనం ఏం చేయగలం? ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా కూడా వాటిని ఎలా యోబు గారు ఫేస్ చేసి తట్టుకొని నిలబడ్డాడు, అది మనం తెలుసుకోగలం. అలాగే అనేక మంది భక్తులు కూడా అనేక శ్రమలు, కష్టాలు, పరీక్షలు వాళ్ళకి ఎదురైనప్పుడు వాటినన్నిటినీ వాళ్ళు ఎలా గెలిచారు అని మనం తెలుసుకోవాలంటే ఇదిగో మనకి ఇవ్వబడినటువంటి ఈ గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మనకు వచ్చేటువంటి విశ్వాస జీవితంలో వచ్చే పరీక్షలు మనం గెలవలేం, మనం పాస్ అవ్వలేం. అందుకే క్రమంగా మనం ఏం చేయాలంటే ఆసక్తిగా మనకి ఇవ్వబడినటువంటి ఈ పుస్తకం లేకపోతే ఈ గ్రంథం ఏదైతే ఉందో ఇందులో రాయబడినటువంటి మాటలన్నీ మనం క్రమంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో చేతిలో పట్టుకున్నాం, వచ్చేసాం, ఇక్కడ కూర్చున్నాం, మళ్ళా ఇంటికి తీసుకుని వెళ్ళాం, మళ్ళా టేబుల్ మీద పెట్టాం, మళ్ళా ఆదివారం రోజు వస్తా దాన్ని తీసుకొని ఇట్లా దులిపి ఏముంటుంది అటు దులపడానికి? దుమ్ము ఉంటుంది. ఎందుకంటే వారం కదా పెట్టి ఇక్కడికి పోయిన తర్వాత పెడతాం. మళ్ళా వచ్చేటప్పటికి వారం రోజులకి ఏమైపోతుంది? రోజు తీస్తుంటే దుమ్ము పట్టదు, వారానికి ఒకసారి తీసి ఏం పట్టద్ది? దుమ్మే కదండి పట్టేది. అలా కాకుండా ప్రతి దినము గ్రంథాన్ని మనం తీసి సమయాన్ని మనం దానికి కేటాయించి గ్రంథాన్ని చదువుతూ అందులో ఉన్న విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి పరీక్షలను మనం గెలవగలం. మనల్ని నమ్మినటువంటి దేవుణ్ణి మనం గెలిపించగలం. కనుక క్రమంగా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆసక్తిగా మీరు వినడానికి, నేర్చుకోవడానికి, భక్తిని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. రెండో పాయింట్ ఏంటంటే, మనం విన్నటువంటి మాటలు క్రమంగా వింటున్నాం, మంచిదే. అయితే వింటున్నటువంటి మాటలు కూడా మనం ఏం చేయాలంటే గైకునే ఎడల మీరు బ్రతుకుదురు.
ఒకసారి ఆ మాట చదువుదాం. లేవి గ్రంథం ఒకసారి చూడండి. లేవి గ్రంథము 18వ అధ్యాయము. పేజీ నెంబర్ 96. లేవి గ్రంథము, లేవి కాండము 18వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారము చొప్పునను మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించిన కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడునగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఏం చేస్తాడట? వాటిని గైకొనువాడు వాటి వలనే ఏం జరుగుతుందట? బ్రతుకును. మళ్ళా చదువుతాను నేను 5వ వచనాన్ని. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. గైకొనడం అంటే అర్థం ఏంటంటే, మనం వింటున్నటువంటి ఈ మాటలని మన జీవితంలో ఆచరణలో పెట్టాలి. ఏం చేయాలా? విన్నాం మనం ఇక్కడ మంచిగానే, ఆసక్తిగానే మనం విన్నాం. అయితే విన్న వాటిని మనం గైకొనుట అంటే అర్థం ఏంటంటే వాటిని ఆచరించుట. ఏదైతే విన్నామో వాటిని చేస్తూ ఉండాలి. విని ఇక్కడనే మూలలో ఎక్కడైనా వేసేసి వెళ్ళిపోవడం అనేది కాదు, కానీ విన్న వాటిని మన హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటల ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ జీవించిన దానిని బట్టే మీరేం చేస్తారంటే బ్రతుకుదురు. ఊరికినే వినేసి వెళ్ళిపోయినా కూడా మనం బ్రతకమట. ఏం చేయమట? బ్రతకం. అయితే విన్న వాటి ప్రకారంగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. గైకొనువాడు వాటి వలన బ్రతుకుతాడు. గైకుంటే బ్రతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం చక్కగా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి, ఎలా వాటిని వినాలి, ఇవన్నీ కూడా మనం క్రమంగా ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో ఈ విని వీటిని మనం గైకొనుట ద్వారా మనం బ్రతుకుతామని దేవుడి గ్రంథంలో వ్రాస్తున్నాడు. కాబట్టి గత వారంలో మనం యోధా గారిని గురించి మనం నేర్చుకున్నాం. ఆయన మీకు చెప్పింది చాలా తక్కువ. నేను నేర్చుకున్న దాంట్లో యోధా గారి గురించి మీకు చెప్పింది చాలా తక్కువ. సమయం లేదు కనుక మనం ఎక్కువ సమయాన్ని తీసుకోలేము. ఆదివారం రోజు 1 గంట సుమారు మనం చెప్పగలం. అదే ఒక దినం బైబిల్ తరగతిలాగా పెట్టుకుంటే అప్పుడు ఆ యోధా పత్రిక ఏదైతే ఉందో 25 వచనాలు మనం ఒక రోజంతా చెప్పుకున్నా కూడా ఆ పేజీ మొత్తం కూడా తరగదు. అంత చరిత్ర ఆ ఒక్క పేజీలోనే, ఒక్క యోధా పత్రికలోనే ఉంటుంది. అయితే ఆయన గురించిన పరిచయమే మీకు పోయిన వారం నేను చెప్పడం అనేది జరిగింది. యోధా గారు ఎవరు? ఆయన యేసు ప్రభు యొక్క సోదరుడు అని మనం నేర్చుకున్నాం. మరి ఆయన చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగాడో కూడా మనం నేర్చుకున్నాం. ఆయన పత్రికని ఎందుకు రాశాడు మనం నేర్చుకున్నాం. భిన్నమైన బోధ విషయమై మీరు పోరాడండి అనేటువంటి విషయాన్ని, బోధ నిమిత్తం పోరాడాలి. ఎందుకంటే లోకంలోనికి క్రీస్తు మార్గాన్ని చెరిపే అబద్ధమైన బోధలు వచ్చాయి. దాని వలన క్రీస్తు యొక్క శిలువ మరణం వ్యర్థమైపోతుంది. కనుక అబద్ధ బోధలోనికి వెళ్ళిపోకుండా సత్యమైన మార్గంలోనే ప్రయాణం చేయాలి అని, బోధ నిమిత్తం పోరాడాలి అనేటువంటి విషయాన్ని యోధా గారు ఆ కాలంలో ఉన్నటువంటి వారికి రాయడం అనేది జరిగిందని మీకు చాలా క్లుప్తంగా మీకు చెప్పడం అనేది గత వారంలో జరిగింది. అలాగే మనం నేర్చుకుంటూ ఉంటేనే కానీ మన భక్తిని కూడా మనం ఏం చేయగలం అంటే అభివృద్ధి పరుచుకోగలం. పిల్లవాళ్ళు పుట్టాడంటే వాడికి ఏమి పెట్టకుండా ఉంటే వాడు ఎదుగుతాడా?
వాడు ఎదగలేడు. వాడికి ఇవ్వాల్సిన పోషక ఆహారం అంతా మనం సమృద్ధిగా పెడుతుంటేనే ఆ బిడ్డ చక్కగా మనం అనుకున్న రూపానికి వస్తాడు. అలాగే మన విశ్వాస జీవితంలో మనం కూడా ఎదగాలి అంటే మనం ఇవ్వాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని కూడా మనం సమృద్ధిగా ఇస్తేనే, ఎలా తీసుకుంటామో అలాగే మనం ఎదుగుతాం. అంతే. కొంచెం తీసుకుంటే కొంచెంగానే ఎదుగుతాం, ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగానే ఎదుగుతాము. కాబట్టి ఆత్మీయ ఆహారం అనేది కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనది. మన విశ్వాస జీవితానికి అది చాలా ప్రాముఖ్యం కనుక మనం ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఎలా నేర్చుకుంటూ పోవాలి. గత వారం యూదా గురించి, అయితే ఈరోజు కూడా లూకా గారి గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని కొంత మటుకు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లూకా గారు ఎవరు? మొట్టమొదటిగా ఈ పుస్తకం రాసినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన ఏం చేస్తాడు? రెండో పాయింట్ ఏంటంటే ఈ పుస్తకం ఎవరికి రాశాడు, ఈ పుస్తకం ఎవరు రాశారు, ఈ పుస్తకాన్ని ఎవరికి రాశాడు? మూడో పాయింట్ ఏంటంటే ఈ పుస్తకాన్ని ఎలా రాశాడు? ఈ 3 పాయింట్ల మీదుగా మీకు అర్థమయ్యే విధానంలో నేను కొంత మటుకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ లూకా గారు ఎవరు? ముసి ఈ లూకా గారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం కాసేపు ఆలోచన చేద్దాం. ఈ లూకా గారు ఆయన ప్రారంభంలో ఆయన చేసేటువంటి వృత్తి ఏంటంటే ఆయన ఒక వైద్యుడు. లూకా ఎవరట? ఒక వైద్యుడు, అంటే ఒక డాక్టర్. ఆ కాలంలో డాక్టర్ వృత్తి చేసేటువంటి వాడు. చూద్దాం ఆ మాట, మనం ఆ మాటకి ఆధారం మీకు చూపించాలి కదా. నేను కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈ కొలస్సీకి పత్రిక రాసిన వారు పౌలు గారు అయితే ఈ మాట చెప్తున్నది కూడా పౌలు గారే. ఈ లూకా గారు ఎవరు అనేటువంటి విషయాన్ని పౌలు గారు మనకి రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 14వ వచనం కొలస్సీ పత్రిక. లూకాను ప్రియుడైన వైద్యుడును. తీశారా అందరూ ఒకసారి? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లూకాను ప్రియుడైన వైద్యుడును. ఎవరంటే అయినా లూకా గారు? ఈయన ఒక వైద్యుడు, డాక్టర్ వృత్తి చేసేవాడు. అయితే భూ సంబంధమైన శరీరానికి వైద్యం చేసేటువంటి డాక్టరు ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రత్యక్షత జరిగిందో, అపొస్తలులు ప్రభువుని ఎలా అయితే వెంబడిస్తున్నారో వారితో పాటు ప్రభు యొక్క అపొస్తలులను ఆ కాలంలో వెంబడిస్తున్నటువంటి వ్యక్తి ఈ లూకా గారు. ఈ లూకా గారు వైద్య వృత్తిని చేసేటువంటి వ్యక్తి, ఒక డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ఇతను ఎప్పుడైతే ప్రభు విషయం విన్నాడో, ఆయన శిష్యులు ప్రభువుని ఎలా అయితే వెంబడిస్తున్నారో ఈయన కూడా శిష్యులతో పాటు కలిసి ప్రభువుని ఏం చేస్తున్నాడట? వెంబడించేటువంటి వ్యక్తిగా. ఇంకా భూ సంబంధమైన వైద్యం అనేది పక్కన పెట్టేశాడు. ఇక తన జీవితాన్ని ఏం చేశాడంటే ప్రభువును వెంబడించడంలో పని పెట్టేసుకున్నాడు. వైద్య పని పక్కన పెట్టేశాడు. ఇక తన యొక్క జీవితాన్ని దేనికి త్యాగం చేశాడు అంటే ప్రభు కొరకు త్యాగం చేశాడు తన యొక్క జీవితాన్ని. పౌలు గారు కొలస్సీ పత్రికలో లూకా గారి గురించి ఎందుకు రాస్తున్నాడంటే పౌలు గారిని కూడా ఆయన ఏం చేశాడంటే వెంబడిస్తూ ఉన్నాడు. పౌలు గారితో కలిసి అనేక ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడండి. చాలా గొప్ప పరిచారకుడిగా లూకా గారు ఉన్నారు. ఈ లూకా ఈ గ్రంథంలో 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, ఇంకొక పుస్తకం అపొస్తలుల కార్యములు. లూకా గారు రాసినటువంటి పుస్తకాలు ఏంటంట?
లూకా సువార్త 1, అలాగే అపొస్తలుల కార్యం. అపొస్తలుల కార్యాల పుస్తకం కూడా లూకా గారు రాసినటువంటి పుస్తకమే. అయితే లూకా గారి యొక్క జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితం. ఎలా అంటే ఆయన ఒక డాక్టర్ వృత్తిని చేసేటువంటి అతను ఎప్పుడైతే ప్రభువు గురించి విన్నాడో, ప్రభువు తన యొక్క శిష్యుల ద్వారా లోకంలో జరిగిస్తున్నటువంటి అద్భుతాలను చూశాడో, ఇక ఇతనికి అపొస్తలత్వం అధికారం లేదు, ఇతను అపొస్తలుడిగా ఏం పిలవబడలేదు. కాకపోయినా ఇతను వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి అనేక సంఘాల్లో అధికారాలు ఇవ్వాలి. అనేక సంఘాల్లో ఏమి ఇవ్వాలంటే కొన్ని సంఘాల్లో అధికారాలు ఇవ్వాలి, పెద్ద పీఠాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు రారు. కానీ లూకా గారిని ఏ అధికారం లేదు ఆయనకు. అపొస్తలుడిగా ప్రభువు పిలవలేదు, అసలు ఆయన గురించినటువంటి ప్రస్తావనే లేదు. కానీ లూకా గారు ప్రారంభం నుంచి ప్రభు గురించినటువంటి విషయాలన్నిటినీ వారితో తిరుగుతూ వాటిని చూస్తూ ఉన్నాడు. వాటిని చూస్తున్నటువంటి ఈ యొక్క లూకా గారు ఏం చేశారంటే, ఒక వ్యక్తికి, రోమా అధికారికి ఈ పుస్తకాన్ని రాస్తూ ఉన్నారు. చూద్దాం ఆ మాటను ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఈ లూకా గారి యొక్క సువార్తని ఎవరికి రాశాడంటే, ఒక అధికారికి రాసి పంపిస్తున్నాడు. అయ్యా ఓ థెయోఫిలా అనేటువంటి ఒక అధికారి ఈయన. ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప అధికారి, ఘనత వహించినటువంటి వాడట. మామూలు అధికారి కాదు ఈయన, ఘనత వహించినటువంటి ఒక గొప్ప అధికారికి ఈ పుస్తకాన్ని, సువార్తను రాసి లూకా గారు పంపిస్తున్నాడు. అయ్యా ఆరంభం నుంచి మనం విన్నటువంటి సంగతులు, వెంబడించి విన్నటువంటి సంగతులన్నీ అనేక మంది కూడా వ్రాస్తున్నారు. నేను కూడా పూర్వం నుంచి విన్నటువంటి సంగతులన్నిటినీ తరచి, అంట ఆయన ఎలా చూశాడో చూడండి ఒకసారి. మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును. మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును. తరచి పరిష్కారముగా తెలుసుకున్నాడంట. మీరు ఎవరైనా తెలుసుకుంటున్నారు చెప్పండి? తరచి పరిష్కారంగా తెలుసుకుంటున్నాడంట. ఏదో మామూలుగా వచ్చాము, వినేసాం, వెళ్ళిపోయినట్టు కాదట. మొదట నుండి తరచి పరిష్కారముగా. అసలు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఎలాంటి గొప్ప విశ్వాసం చూడండి లూకా గారు. ఆయన కూడా ఏం చేశాడంటే, ఈ థెయోఫిలా అనేటువంటి వ్యక్తికి ఏదైతే మొదటి నుండి తరచి పరిష్కారంగా వింటూ ఉన్నాడో, చూస్తూ ఉన్నాడో, వాటినన్నిటినీ రాసి ఇదిగో ఒక అధికారికి పంపిస్తున్నాడు. అపొస్తలుల కార్యం కూడా అలాగే ఆయనకే రాస్తున్నాడు. అపొస్తలుల కార్యం కూడా ఎవరికి రాస్తున్నాడంట? ఆ వ్యక్తికే రాస్తున్నాడు. చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 1వ వచనం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథము రచించి తిని. మొదటి గ్రంథం ఏంటి? లూకా సువార్త. నా మొదటి గ్రంథమును రచించి తిని, నీకు రాసి పంపించాను కదా సువార్త ఒకటి. ప్రభువు గారు
ఆయన ప్రారంభం నుంచి ఏమైతే చేశాడో, అద్భుతాలు మహత్కార్యాలు ఏమైతే బోధించాడో వాటినన్నిటినీ నేనేం చేశానంట మొదటి గ్రంథంలో రాసి నీకు పంపించాను కదా అని అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఇది ఎన్నో గ్రంథం? లూకా గారు రాయడం రెండవది. ఈ రెండవది కూడా ఆ అధికారికే రాసి పంపిస్తున్నాడు. ఈ రెండవ గ్రంథాన్ని, ఈ అపొస్తల కార్యాన్ని మరి ఎలా రాస్తున్నాడు అంటే, ఈ అపొస్తల కార్యంలో కూడా ప్రభు పరలోకానికి చేరడం మొదటి అధ్యాయంలో, తర్వాత అపొస్తలులందరూ ఒకే ఇంట్లో ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు అభిషేకం పొందడం, పరిశుద్ధాత్మ శక్తిని పొందడం, ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి సువార్త ఏమైతే మాట్లాడాడో పేతురు గారు ఏం మాట్లాడారో, ఎంతమంది అప్పుడు విశ్వాసం ఉంచారో, ఎంతమంది బాప్టిజం పొందారో, ఇవన్నీ కూడా మరి లూకా గారు ఈ యొక్క కార్యాలన్నిటిని కూడా రాస్తూ ఉన్నాడు. పరిష్కారంగా రాస్తున్నాడంట, మామూలుగా రాయట్లేదంటాడు. ఎంత పర్టికులర్గా చూస్తున్నాడో విషయాన్ని, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో. పేతురు గారు ఏం మాట్లాడారు స్పష్టంగా రాసేశాడు. పేతురు గారు ప్రసంగించిన తర్వాత ఎంతమంది మార్పు చెందారట? 3,000 మంది బాప్టిజం పొందారు అని గ్రంథంలో ఉంటుంది. అపొస్తల కార్యంలో 3,000 మంది బాప్టిజం పొందారు. ఆ విషయాన్ని కూడా ఆయన వ్రాస్తూ ఉన్నారు. తర్వాత మరొక ప్రాంతంలో 4,000 మంది బాప్టిజం పొందారు. అది కూడా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. తర్వాత స్టెఫను చేసినటువంటి అద్భుతాలను చూశాడు. అవి కూడా ఆయన రాయడం అనేది జరిగింది. తర్వాత పౌలు గారు ఎలా మార్పు చెందాడు, పౌలు గారికి ప్రభు ఎలా కనిపించాడు, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా ఎలా మార్చబడ్డాడు, క్రీస్తుని ద్వేషించేటువంటి పౌలు క్రీస్తుని ఎలా ప్రేమించాడు, క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఇవన్నీ అపొస్తల కార్యంలో లూకా గారు రాస్తున్నాడంటే ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇంకా ఇల్లు వాకిలి అన్నిటిని మరిచాడండి బాబోయ్. ఏం చేశాడంటే ఆయన ఇంకా సమస్తాన్ని మర్చిపోయి దేవుని సంగతుల మీదనే ఆయన దృష్టిని, ఆయన చెవులను పెట్టాడు. ఆయన చేతులు పనిచేస్తా ఉన్నాయి. కంటితో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, చేత్తో రాస్తూ ఉన్నాడు. పేతురు గారు ఏం ప్రసంగించారు, ఎంతమంది మార్పు చెందారు, స్టెఫన్ ఎలా ప్రసంగించాడు, ఎలా మరణించాడు, రాళ్లతో కొట్టి చంపబడ్డాడని, పౌలు గారు దానికి స్టెఫన్ యొక్క గుడ్డలకి కాపలా ఉన్నాడని, తర్వాత సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ప్రభువుని చూశాడని, ప్రభువుని చూసిన తర్వాత ప్రభువుని నమ్మిన వారిని చంపే పౌలు ప్రభు కొరకు తాను మరణించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, వీటినన్నిటినీ మరి అపొస్తల కార్యం పుస్తకంలో రాయగలిగాడంటే లూకా గారు వాళ్ళని ఎలా వెంబడిస్తున్నాడో చూడండి. మనం ఒక ఆదివారం ఒక రోజు 1 గంట ఆరాధనకి రమ్మంటేనే 1,00,000 పనులు చెప్తాం మనం. ఒక వైద్యుడిగా ఉన్నటువంటి ఒక భక్తుడు, ఒక వైద్యుడిగా ఉన్నటువంటి లూకా గారు ఎప్పుడైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచాడో, ఇక తన జీవితాన్ని ఏం చేశాడంటే ఇట్లా టర్న్ తిప్పుకున్నాడు. ఇక తన జీవితాన్ని ప్రభు మార్గానికి అంకితం చేసేసాడు. అపొస్తలులు ఎక్కడికి తిరిగారో, వాళ్ళు ఏం బోధించారో, వాళ్ళ బోధ వలన ఎంతమంది మార్పు చెందారో A to Z ఆయన ఏం చేస్తున్నాడు, లూకా గారు రాస్తూ ఉన్నాడు. ఆయన రాశాడంటే అర్థం ఏంటి? చూస్తేనే కదండి రాసింది, వాళ్ళని వెంబడించి చూస్తేనే కదా రాసింది. చూద్దాం మరొక మాట పౌలు గారి లూకా గారి గురించి పౌలు గారు ఏమంటున్నారో కూడా మనం చూద్దాం. పౌలు గారిని ఎలా లూకా గారు వెంబడిస్తున్నాడో తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. తిమోతి 2వ పత్రిక పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికను కూడా పౌలు గారు తిమోతికి రాశాడు. 4వ అధ్యాయము 11వ వచనంలో లూకా గారి గురించి పౌలు గారు రాస్తున్నారు. పైనుంచి చదువుదాం 9 నుంచి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమా అనేటువంటి ఒక వ్యక్తి ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతీయుకును దల్మతీయుకును వేడిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఎవరున్నారట? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు.
నేను పడే ప్రతి కష్టంలో ఆయన పాలు పంపులు పొందుతున్నాడు. చూసారా, పౌలు గారి యొక్క జీవిత చరిత్రని ఆయన ఎలా ప్రభువులోకి టర్న్ అయ్యాడో, ఎలా విశ్వాసం ఉంచాడో, ప్రభు చేసినటువంటి ప్రభు కొరకు పౌలు పడినటువంటి అనేక కష్టాలను మరి లూకా గారు రాశాడు. అంటే అర్థం ఏంటంటే లూకా గారు పౌలుని ఏం చేయలేదట, విడిచిపెట్టి వెళ్ళలేదు. ఒక దేవుణ్ణి భక్తుణ్ణి వెంబడిస్తే, బాగా వినాలి మీరు, ఒక దేవుని భక్తుణ్ణి వెంబడించినటువంటి లూకా గారికి దొరికినటువంటి స్థానం ఏంటో తెలుసా? నేటికి 2000 సంవత్సరాల నుండి ఈ గ్రంథం క్రొత్త నిబంధన రాయించబడింది. 2000 సంవత్సరాల నుండి ఇంతవరకు లూకా పుస్తకాన్ని చదివినప్పుడల్లా లూకా 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 అని కోటాన కోట్ల మంది ప్రజలు తమ నోట పలుకుతున్నారు. ఈరోజు నీ మాట, నా మాట, మీ పేర్లు, మన పేర్లు తలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారని? మన కాడ ఏముందని మనల్ని తలుస్తారు. లూకా గారు అపొస్తలుడు కాదు, ఆయన ప్రభు పిలిచిన అపొస్తలుడు కాదు. అయినప్పటికీ వెంబడిస్తున్నటువంటి లూకా గారికి, విశ్వాసముతో వెంబడిస్తున్నటువంటి లూకా గారికి దొరికినటువంటి స్థానం ఏంటంటే, దొరికినటువంటి స్థానము 2000 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా లూకా సువార్త చదివితే లూకా గారిని తలుసుకోవాలి. అపొస్తల కార్యములు చదివితే లూకా గారిని తలుసుకోవాలి. ఎంత గొప్ప ఖ్యాతి లూకా గారికి దొరికిందంటారు. ఊరకనే రాలేదు, మళ్ళా అది ఊరకనే దొరకలేదండి. అంత ఖ్యాతి లూకా గారికి తన జీవితాన్ని, భూ సంబంధమైన వైద్యుడు అనేటువంటి వృత్తిని, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచి ప్రభువుకి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎక్కడ అపొస్తలులు వెళ్తే వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళని వెంబడిస్తున్నాడు. వాళ్ళకి జరుగుతున్నటువంటి కష్టాల్లో ఈయన కూడా పాలుపంపులు పొందుతున్నారు. ఇక్కడ పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంటు, తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తూ, తిమోతి గారికి ఉత్తరాన్ని రాసేటప్పుడు పౌలు ఎక్కడున్నాడో తెలుసా? రోమా చెరసాలలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ప్రభువుని బోధిస్తున్నందుకు, దేవుని కుమారుడు అని బోధిస్తున్నందుకు పౌలు గారిని చెరసాలలో వేస్తే పౌలు గారిని అంటిబెట్టుకున్నటువంటి వాడు ఎవరట? లూకా వ్యక్తి. దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి క్రేతుకు వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి అటు వెళ్ళిపోయాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఒకసారి చదవండి మళ్ళీ, ఎంత బాగుందండి మాట. 11వ వచనంలో లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఎందుకు చెరసాల్లో ఉన్నాడు పౌలు గారు? అయితే పౌలు గారి దగ్గర లూకా గారు ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? తన కుటుంబం ఏమైపోయింది? తన ఇల్లు ఏమైపోయింది? ఎందుకు పౌలుని వెంబడిస్తున్నాడు? పౌలు జైల్లో ఉంటే ఇతను కూడా ఎందుకు వెళ్ళి అక్కడ ఉన్నాడు? అన్ని కష్టాలు పడడానికి ఆయన ఎందుకు ఆ కష్టాలు పడుతున్నాడు? పౌలు గారితో పాటు లూకా గారు ఎందుకు పడుతున్నారు చెప్పండి? ఆయన నిర్ణయం, అపొస్తలుడితో పాటు నేను కూడా పరలోకానికి చేరుకోవాలి. నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభువుని చూడాలి. ఒకవేళ ప్రభు ఇతన్ని అపొస్తలుడిగా పిలవకపోయినా ప్రభువుని నమ్మినటువంటి లూకా తన యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా అపొస్తలులతో అంటుకట్టుకొని ఉన్నాడో చూడండి. అపొస్తలుడు ఎక్కడికి పోతే అక్కడికి వెళ్తున్నాడు. వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తుంటే ఆ కష్టాలను లూకా గారు కూడా అనుభవిస్తున్నాడు. పౌలు గారు అంటున్నాడు, నేను చెరసాలలో ఉన్నాను, నాతో పాటు ఉన్న వ్యక్తి లూకా గారు ఒక్కడే. నా కష్టాల్లో పాలిభాగస్వామిగా ఉన్నాడు. ఫిలోమోను పత్రిక తీయండి ఒకసారి. ఫిలోమోను పత్రిక, ఫిలోమోను రాసినటువంటి పత్రిక, తీతు పత్రిక పక్కనే ఉంటుంది. ఫిలోమోను పత్రిక 23-24 వచనాలు చదువుదాం. ఒకే అధ్యాయం ఉంటుంది.
23-24 వచనాలు. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. చాలు చాలు చాలు. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, వీళ్ళతో పాటు లూకా గారు కూడా ఏమై ఉన్నారట? పౌలు గారితో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఎందుకు అక్కడికి వెళ్ళిపోయాడు? పౌలు గారిని వెంబడిస్తూ. అవసరం ఏంటి? పౌలు గారు ఇస్తున్నటువంటి గొప్ప స్టేట్మెంట్. లూకా వెంబడిస్తూ ఉన్నాడు. లూకా గారు అపొస్తలులందరినీ కానీ పౌలు గారిని కానీ వెంబడించి వారి యొక్క జీవితంలో ప్రభు కొరకు వాళ్ళు పడినటువంటి కష్టాలు, వారు చేసినటువంటి బోధలు, వీటినన్నిటినీ అతను చూసిన వాడై, ఎరిగిన వాడై, మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకున్నవాడై అప్పుడు రాస్తున్నాడు పుస్తకాలని. అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో లూకా గారు చెప్తున్నటువంటి మాట ఒకసారి మళ్ళా మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో మొదటి నుంచి చదువుదాం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము. ఒక్క నిమిషం మనం ఇక్కడ ఆగి, వాక్య సేవకులైనటువంటి వారు అనేటువంటి మాట కూడా ఉంది కదా ఇక్కడ. వాక్య సేవకులు అయినటువంటి వారు మనకు అప్పగింపబడినటువంటి మాటలు అంటున్నాడు. వాక్య సేవకులు అంటే అర్థం ఏంటి? ఈ మాటను మనం చదివినప్పుడు మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం కూడా ఉంటుంది. వాక్య సేవకులు అని అంటే అర్థం ఏంటంటే ప్రభు సేవకులు అని అర్థం. అక్కడ వాక్య సేవకులు అంటే ప్రభు సేవకులు. అపొస్తలులు ఎవరండి? ప్రభు సేవకులే కదా. వాక్య సేవకులైనటువంటి వారు మనకు అప్పగించిన ప్రకారము. అంటే వాక్య సేవకులు అంటే ప్రభు సేవకులు. ప్రభువుకి మరొక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు దేవుడు మనకి క్లియర్గా ఉన్నాడు. దేవుడు అనే పదం, వాక్యం అనేటువంటి పదం ఎవరు? వాక్యము దేవుని యొద్ద ఉండేనంటే మనం సహజంగా చెప్పేశాం, వినేశాం. వాక్యం అంటే ప్రభు, వాక్యం అంటే ప్రభు అనేసి చెప్పడం అనేది జరిగింది, మీరు వినేశారు. అయితే వాక్యానుసారంగా మనం చూడాలి. వాక్యం అన్నప్పుడు ఈ వాక్యం అనేటువంటి పదము ప్రభుదేనా కాదా అనేటువంటి విషయాన్ని మనం ఎవరో చెబితే మనం విన్నట్టు కాదు, కానీ మనం కూడా ఏం చేయాలంటే తరచి పరిష్కారముగా మనం కూడా తెలుసుకోవాలి. ఎవరు ఏది చెప్పినా అది మనం గుడ్డితనంగా నమ్మేటువంటి పరిస్థితి ఉండకూడదు. అందుకే మీకు పోయిన వారం చెప్పినటువంటి యూదా పత్రికలో ఆ ప్రస్తావన అనేది జరిగింది. కాబట్టి తరచుగా మనం పరిష్కారంగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వాక్యము అనేటువంటి మాటకు ఎవరు, వాక్యము అంటే ఎవరు అని అంటే ప్రకటన గ్రంథం ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1-5 వచనాలు. 18వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8. ఈ వాక్యము అనే పదము ఎవరికి ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఒక్క నిమిషం. 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుతాం. మరియు ఎవరి గురించి మనం చదువుతున్నామో జాగ్రత్తగా వినండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. పరలోకము తెరవబడుట చూచితిని, అప్పుడు అదిగో
తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఇక్కడ ఆపుదాం. ఒక గుర్రం మీద కూర్చుని ఆయన కనబడుతున్నాడట. ఇది రాసింది ఎవరు? ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు రాశారు. అపొస్తలుడైన యోహాను గారు రాశారు. రాస్తూ ఆయన పరవశుడై పరలోకంలో జరిగేటువంటి విషయాలని ఆయన ఆత్మ ద్వారా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు పరలోకం తెరవబడిందంట. తెరవబడిన తర్వాత తెల్లని గుర్రం ఒకటి ఉంది. ఆ గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడంట. కూర్చున్న ఆయనకు ఒక నామం ఉందంట. ఏంట నామం అంటే నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. నమ్మకమైన వాడు సత్యవంతుడు అనే నామం అంట. ఎడైనా చూసారా మీరు? ఎవరికైనా ఉందా పేరు? నమ్మకమైన వాడు అని పేరు ఎవరికైనా ఉందండి లోకంలో? చూసారా? సత్యవంతుడు అని పేరు. పరలోకం తెరవబడి అక్కడ ఒక తెల్లని గుర్రం ఉందంట. ఆ గుర్రం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడంట. ఆయనకి ఇవ్వబడినటువంటి నామం ఏంటంటే నమ్మకమైన వాడు సత్యవంతుడు అనేటువంటి నామం కలిగిన వాడంట. అందుకే అపొస్తలుల కార్యంలో ఏముంటదంటే ఈ నామమును తప్ప మరి ఏ నామమున ఏముండదట? రక్షణ లేదు. లోకంలో ఉన్న ఏ పాపికి కూడా ఏ నామాన్ని బట్టి రక్షణ ఉండదట. ఈ నామమును బట్టే రక్షణ. ఎంత గొప్ప నామం అయి ఉంటే అంత ఫెసిలిటీ ఇస్తాడు దేవుడు. చెప్పండి, ఎంత గొప్ప నామం అంట. నమ్మకమైన వాడు అనే నామం పొంది ఉన్నాడంట. ఈయన ఎవరో మీకు నేను కింద చెప్తాను. 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, రాయబడిన ఒక నామము వినాలి బాగా ఇక్కడ. రాయబడినటువంటి నామము కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి లేదంట. బాగా వినాలి ఇది కూడా మీరు. ఒక నామం ఉందంట, ఆ నామం ఆయనకి తప్ప మరెవరికి కూడా లేదు, వేరే వాళ్ళకి లేదు. ఇప్పుడు నాలాంటి పేరు ఇంక చాలా మందికి ఉంటది, ఉండదా? లేదా అండి? ఇక్కడ ఉన్న మీ నామాలు కూడా చాలా మందికి ఉండుంటాయి లోకంలో. కానట దేవుడిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఒక నామము కలదు, ఈ నామము ఆయనకి తప్ప మరెవ్వరికి కూడా లేదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అనేటువంటి నామము. రక్తంతో తడవబడినటువంటి వస్త్రాన్ని కప్పుకున్నది ఎవరండి? రక్తంతో తడిచిపోయింది ఎవరు భూమి మీదకి వచ్చి? యేసు ప్రభు. సిలువలో తన యొక్క చివరి రక్త బొట్టు వరకు ధరణి మీద కార్చి రక్తపు ముద్దగా మారిపోయినది ఎవరు అంటే యేసు ప్రభు. రక్తము చేత, అక్కడ అదే కదా చెప్పబడింది, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. అంటే ఆయన ఎవరో యోహాను గారు ఎరగడానికి ఈ ఇండికేషన్స్ ఇస్తున్నాడు. ఆయనకి కిరీటం ఉందంట, ఆయనకి ఇవ్వబడిన నామం ఉందంట, ఆ నామం మరి ఎవ్వరికీ లేదట. ఆయన రక్తముతో కడగబడినటువంటి ముంచబడినటువంటి వస్త్రాన్ని కప్పుకొని ఉన్నాడంట. అయితే దేవుని నామము, వాక్యం అనేటువంటి నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యము అనే నామము, ఈ వాక్యం అనే నామము ఎవరిది అంటే సాక్షాత్తు యేసు ప్రభు. నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనేటువంటి వ్యక్తి, ఆ నామము ఎవరిది అంటే యేసు ప్రభుది. నమ్మకమైన వాడు, నమ్మకమైన సాక్షి, సత్యవంతుడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే సత్యం, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకు. ఎందుకు చనిపోయినా బ్రతుకుతాడంటే నాకు ఇవ్వబడిన నామము అటువంటిది. ఏంటంట? ప్రభువుకి ఇవ్వబడినటువంటి నామము అటువంటిది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని
నమ్మినవాడు జీవం పొందుతాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మినవాడు జీవం పొందుతాడు. వాడు మరణిస్తున్నా వాడు బ్రతుకుతాడు. అలాంటి నామాన్ని ప్రభువుల వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అదే దేవుని వాక్యము అనేటువంటి నామము. వాక్యం అనేటువంటి నామం ఎంత గొప్ప విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. వాక్య పరిచారకులు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆయన ప్రభు పరిచారకులు అని చెప్పొచ్చు. లూకా గారు ప్రభు పరిచారకులు అని చెప్పొచ్చు. కానీ ఆయన ఎంత లోతైన జ్ఞానం కలిగి ఉన్నాడో ఆయన రాసినటువంటి మాటను బట్టి మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. వాక్య పరిచారకులు అనేటువంటి మాటను రాశాడు అంటే అర్థం ఏంటంటే అది మామూలు జ్ఞానం కలిగిన వారు రాసింది కాదండి. ఎంత లోతైన జ్ఞానం కలిగి ఉంటేనే, ఎన్ని విషయాలు ఆయనకు అర్థమై ఉంటేనో అక్కడ ప్రభు పరిచారకులు అని రాయకుండా వాక్య పరిచారకులు అని రాయగలిగాడంటే అది మామూలు జ్ఞానవంతుడైతే అలా రాయడండి. మరి ఆయన రాశాడంటే అర్థం ఏంటంటే ప్రారంభం నుంచి ప్రభు యొక్క విషయాలన్నిటినీ తరచి పరిష్కారముగా తెలుసుకున్నాడు గనుక ఆయన రాయగలిగాడు. అంత జ్ఞానం ఆయనకి అబ్బింది. ఇక్కడ మీరు చదివేటప్పుడు, ఎప్పుడైనా మళ్ళా చదివేటప్పుడు వాక్య పరిచారకులు అన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే ప్రభు పరిచారకులు. ఎవరట? ప్రభు పరిచారకులు. ఇప్పుడు వెళ్దాం మళ్ళా లూకా సువార్తకి 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును. తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నాడట, మామూలుగా లేదట. చూడండి, తరచి పరిష్కారముగా తెలుసుకున్న తర్వాత వ్రాస్తున్నాడట ఆయన. అందుకే మీకు ప్రారంభంలో నేను చెప్పాను, క్రైస్తవులైనటువంటి మనము, గ్రంథాన్ని పట్టుకొస్తున్నటువంటి మనము, ఇందులో మన కొరకు ఏమి రాశాడో దేవుడు దాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నామకార్థంగా చేతిలో పట్టుకుని వచ్చామా, కూర్చున్నావా, మళ్ళా వెళ్ళిపోయామా, దానికి ఒక 100 రూపాయలు ఇచ్చి మంచి జిప్ వేసుకున్నావా అన్నది కాదు. కానీ దేవుడు లోపల ఏ మాటలు అయితే ఇచ్చాడో వాటిని మనం క్రమంగా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనకుందండి. లేకపోతే మనకి పరలోకం అంత ఉచితంగా రాదు, అంత తేలిగ్గా పరలోకం మనకి రాదండి. ఈ లోకంలో మనం ఒక పూట తినాలంటే ఎంత కష్టపడాలండి? కష్టపడుతున్నామా లేదా? ఒక పూట మనం తినాలంటే మనం కష్టపడితేనే కానీ తినట్లేదే. పరలోక రాజ్యాన్ని మనం ఉచితంగా పొందాలంటే అది మనకి ఎలా సాధ్యమైద్దో ఒకసారి ఆలోచన చేయండి. పరలోకం అనేది దేవుడు నివాసం ఉండేటువంటి లోకం కదా, పరిశుద్ధ లోకం కదా అది. ఆ లోకంలో మరి ఎవరు వెళ్ళగలరు ఆ లోకానికి అంటే బలహీనులు ఎవరు వెళ్ళరంట, పాపాత్ములు ఎవరు వెళ్ళరంట, అబద్ధికులు, దొంగలు, దోచుకుని వారు, నరహంతకులు వీళ్ళెవరు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి ఏ ఒక్కరు కూడా, దేవుణ్ణి నిర్లక్ష్యంగా చూసి కొనసాగేటువంటి ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళరు అనేటువంటి మాట మనకు అర్థం అవ్వాలి. కాబట్టి గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇందులో మనం కూడా ఏం చేయాలంటే లూకా గారు మొదటి నుంచి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఎలా అయితే పుస్తకాన్ని రాస్తూ ఉన్నాడో మనము కూడా అలాగే పరిష్కారంగా తెలుసుకున్న వారమై వాటిని మన జీవితంలో గైకొనే ఎడల మనం బ్రతుకుదాము. లేవికాండం 18వ అధ్యాయంలో మనం ఇందాక ఆ మాటని 5వ వచనంలో మనం చదివాం. లేవికాండము 18వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు స్పష్టముగా
ఆ మాటను వ్రాస్తూ ఉన్నాడు. ఒకసారి మళ్ళా చదువుదాం మనం ఆ మాటని. మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలెను, వాటిని గైకును వాడు వాటి వలన బ్రతుకును. ఎవడైతే గైకొంటాడో దాన్ని బట్టి బతుకుతావు. నువ్వు గైకొనలేదా, నువ్వు బ్రతకవు. ఎందుకు లేవీకాండంలో ఆ 18వ అధ్యాయంలో ప్రారంభంలో ఏమి సందర్భం ఉందంటే, అక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలారా, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి పిలిచి కనాను దేశంలోనికి నడిపిస్తున్నాను కదా. అయితే ఐగుప్తు దేశంలో ఇప్పుడు మీరు 400 సంవత్సరాల నుంచి ఉన్నారు, కాపురం ఉన్నారు. అయితే అక్కడ నుంచి వచ్చేటువంటి మీరు అక్కడ వారి మధ్య ఉండి వారి ఆచారాలన్నిటిని చూశారు కదా. వాటిని కనాను దేశంలో మీరేం చేయకూడదంట, అలాగా ఆచరించకూడదు. నేను ఏ దేశంలో నుంచి పిలిచానో ఆ దేశంలో ఉన్న ఆచారం అంతా ఇక్కడ మీరు పాటించకూడదు. ఏ దేశానికి పిలుస్తున్నానో ఆ దేశం వాళ్ళ యొక్క ఆచారం కూడా మీరేం చేయకూడదు, పాటించకూడదు. కనాను దేశంలోనికి పిలుస్తున్న దేవుడు కనాను ప్రాంతంలో ఉన్న ఆచారం చేయకూడదు అంటున్నాడు. ఐగుప్తు దేశంలో నుంచి పిలుస్తున్నాను కాబట్టి అక్కడ వారి యొక్క ఆచారం కూడా మీరు ఇక్కడ తీసుకొచ్చి చేయకూడదు. ఇక్కడదే చేయకూడదు, అక్కడదే చేయకూడదు. ఇప్పుడు మేము ఏం చేయాలంటే, ఇదిగో నేను చెప్పింది మీరు చేయాలి. నేను ఒక ఆజ్ఞలు మీకు ఇవ్వబోతున్నా, వాటి ప్రకారంగానే మీరు నడుచుకోవాలి, వాటినే మీరు ఆచరించాలి. ఐగుప్తు దేశ ఆచారం చేయకూడదు, ఉండబోతున్న కానానీయుల ఆచారము చేయకూడదు. అయితే మేము ఇప్పుడు ఎలా బతకాలంటే, ఇదిగో నేను ఒక స్క్రిప్చర్ మీకు రాస్తున్నా, ఒక ధర్మశాస్త్రాన్ని మీకు రాస్తున్నా. ఆ ధర్మశాస్త్రంలో నేను ఏదైతే మీకు రాస్తున్నానో వాటిని మీరు ఆచరించి గైకొనాలి, అప్పుడే మీరు బతుకుతారు. అలా కాకుండా మేము ఐగుప్తు దేశంలో నుంచి వచ్చాం కదా, అక్కడ కొన్ని ఆచారాలు మాకు అంటుకొని ఉన్నాయి కదా, ఒకవేళ అవి మేము చేస్తాం అనుకుంటే అవి చేస్తే మీరు చస్తారు. లేదా కనానీయులకి వచ్చాం కదా, కనానీయుల ప్రాంతంలో ఉన్న వారి ఆచారం చేస్తామంటే అది కూడా మీరు చస్తారు. ఎంత గొప్పగా దేవుడు అంటే, ఎందుకు అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు మన మీద ఒకసారి ఆలోచించండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల మీద అంత జాగ్రత్తను ఎందుకు వహిస్తున్నాడు? ఇటు కనానీయుల ఆచారం చేయొద్దు అంటున్నాడు, అటు ఐగుప్తు దేశం యొక్క వారి ఆచారం చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఈ రెండు ఆచారాలు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలు గనుక, వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనలు గనుక ఆ రెండు ఆచారాలు మీరు చేయకూడదు. ఇదిగో నేను ఒక ఆచారం, నేను ఒక క్రమాన్ని మీకు ఇవ్వబోతున్నా, దాని ప్రకారంగానే మీరు బ్రతకాలి. అందుకే క్రొత్త నిబంధనలు కూడా మనం చూడగలం, లోక స్నేహము దేవునికి వైర్యము. లోకంతో స్నేహం చేస్తే దేవునికి ఏమైపోతా ఉంటాం, మనం శత్రువులు అయిపోతా ఉంటాం. క్రైస్తవులు అయినటువంటి మనము కూడా ఈ గౌరవరంలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, గౌరవరంలో ఉన్నటువంటి మనము ఇక్కడ ఉన్నటువంటి మనుషుల ఆచారం మనం ఏం చేయకూడదట, చేయడానికి లేదట. ఒకటి, ఈ ఊర్లో ఉన్న ఆచార ప్రకారంగా మనం బ్రతకూడదంట. రెండు, మన సొంత ఆలోచన ప్రకారంగా కూడా మనం, అందుకే ఇంకో మాట గ్రంథంలో రాశాడు, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏం చేయొద్దు అన్నాడు? మీ స్వబుద్ధి కూడా వద్దు బాబు, మీ స్వబుద్ధిని పెట్టొద్దు. ఇక్కడ ఈ ఊర్లో ఉన్న ఆచారం మీరు పెట్టద్దు. మరి ఎలా అంటే, ఇదిగో నూతన నిబంధన మీకు ఇస్తున్నాను, క్రీస్తు రక్తంతో వ్రాయబడినటువంటి నూతన నిబంధనని మీకు ఇస్తున్నాను, దీని ప్రకారంగానే మీరు బ్రతకాలి. ఎంత గొప్ప విషయాలు దేవుడు మనకు రాస్తున్నాడు. నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకొని బ్రతుకుతూ క్రైస్తవుడు అన్నాను అనుకో, నేను చచ్చాక ఖచ్చితంగా నరకానికే చేరుకుంటాను. మీరందరూ కూడా మీ సొంత బుద్ధిని ఒకవేళ ఆధారం చేసుకున్నారనుకోండి, మీరందరి పరిస్థితి కూడా అలాగే జరిగిపోతుంది. లేదు, ఒకవేళ మన ఇంటి వెనకోలో ఇంటి ముందోలో ఏదో చెప్పారనుకోండి, రోజు జ్వరం వస్తుంది అనుకోండి, మన ఇంటి వెనకోళ్ళు ఇంటి ముందోళ్ళు ఏం చెప్తారు, చక్కగా వాళ్ళ దగ్గర తాయితీ కడతారంట, వెళ్ళి కట్టించుకోరా పోండి అని అంటారు. అంటారా లేదా? అంటారు. ఇప్పుడు మనం దాన్ని చేయొచ్చా? చేయకూడదు. ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు కాబట్టి ఆ ఆచారం తేకూడదు, దాన్ని విడిచిపెట్టేసి రండి. ఒకవేళ కనానులోకి వస్తున్నారు కదా, ఇక్కడ ఇంటి అనుకోవాలి, ఇంటి ముందో లేదని చెప్పారనుకో, అది కూడా చేయకూడదు, చచ్చిపోతారు.
నేను చెప్పింది మీరు చేయాలి. క్రైస్తవుల్లో కూడా ఆ దౌర్భాగ్యపు ఆచారం ఉందండి. ఆ దౌర్భాగ్యపు ఆచారం ఉంది. తాయితులు, అంతరాలు, ఇది క్రైస్తవులు కూడా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి. అందుకే అంటున్నాడు, మనము లోకంలో ఎవరి ఆచారాన్ని మనం ఏం చేయకూడదట, చేత పట్టుకోకూడదు. క్రీస్తు రక్తముతో వ్రాయబడినటువంటి మాటలు ఉన్నాయి, మామూలుగా రాసినవి కాదండి. క్రీస్తు రక్తముతో వ్రాయబడిన వీలునామా ఇది, క్రొత్త నిబంధన. ఆ మాటలను గైకొనిన ఎడల శాశ్వతంగా బ్రతుకుతావు, శాశ్వతంగా బ్రతుకుతావు. అందుకే ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా, ఏమంటే అది మీకు విశ్వాసం కలగట్లేదా? హృదయంలో ఆనందం కలగట్లేదా? ఒక స్త్రీ వస్తుంది, మీకు చెప్పాను చాలాసార్లు, అన్నీ పోగొట్టుకుంటుంది స్త్రీ. అయితే ప్రభువుని చూస్తుంది, అప్పుడే ఫస్ట్ టైం చూస్తుంది. ఏదో ఆయన గురించి కొన్ని విషయాలు వినింది, ఫస్ట్ టైం చూసింది. ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడిపోతా అనుకున్నాను. ఆమె విశ్వాసం ఆమెను బాగుపరిచింది. ప్రభు మాట్లాడుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. పాపం ఒక తల్లికి ఒకే ఒక కొడుకట, పేదది, విధవరాలు, ఒకే కొడుకు చచ్చిపోయాడు. ఊరు బయటికి మోసుకుపోతున్నారు ఇంక పాతి పెట్టడానికి. అప్పుడే ప్రభు ఊళ్ళోకి వస్తున్నాడు. ఈ శవాన్ని ఎత్తుకొని వస్తా ఉన్నారు. ఆ బిడ్డన కన్నా తల్లి గొల్లున ఏడుస్తూ ఉంది. సమాచారం విన్నాడు. ఆ బిడ్డ ఒక్కడే అంట ఆ తల్లికి. ఇక ఆమెకు భర్త లేడు, ఆస్తిపాస్తులు లేవు. చూశాడు ఈ సందర్భాన్ని, తెలుసుకున్నాడు. పాడినట్ట ముట్టాడంతే. ఏం చేశాడట? పాడినట్ట ముట్టాడు. ఆ చచ్చిపోయిన బిడ్డ దిగ్గును లేసి కూర్చున్నాడు. ఏం చేశాడట? అమ్మా, ఇడుగో నీ కొడుకు, తీసుకో. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను ఏం చేస్తాడట? బ్రతుకుతాడు. అంటే అంతకంటే ఆ మాటని నమ్మని మనిషి ఇంకా ఏం చేస్తే మనిషి నమ్ముతాడు? ఇంకా దేని ద్వారా మనిషి మార్పు చెందుతాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చాలాసార్లు నేను చెప్పాను. ఊరు జనమంతా ఇది పాపాత్మురాలని రాళ్లతో కొట్టి చంపాలని వస్తే ప్రభు ఒక్కడే నిలబడి ఏమన్నాడు? ప్రభు ఒక్కడే నిలబడి అమ్మా అన్నాడు. ఏమనలా, అమ్మా అన్నాడు అంతే. కేవలం అన్నాడండి. వాక్యం మీరు చదవండి మళ్ళా. ఏమనలా, అమ్మా అన్నాడు. ఇంకా ఆమె నరాలు తెగిపోయిన లోపల అంతే. ఆ మాట కీళ్ళు, మూలుగు, ప్రాణాత్మలను దూరి లోపలికి వెళ్ళిపోయింది మాట, అమ్మా అన్నటువంటి మాట. అరే, నన్ను ఈ మాట పిలిచిన దాఖలాలు లేవే నా జీవితంలో? అర్థమవుతుందా? నేను ఎలాంటి స్త్రీని? ఈ బ్రతుకుతున్నటువంటి నన్ను ఈ మాట నన్ను పిలిచిన దాఖలాలు లేవు. అది వండర్ఫుల్. అక్కడ ఈయన నన్ను అమ్మ అన్నాడా? ఆ మాటకి ఇక ఆమె సరెండర్ అయిపోయిందండి. అసలు అది ఎంత గొప్ప వండర్ఫుల్ అండి. అరే, నన్నేంటి ఈయన అమ్మ అండి? ఈ మాట నన్ను ఎవడైనా అమ్మాని పిలిచిన దాఖలాలు లేవు ఆమె జీవితంలో. అందరూ తిట్టడమే, అందరూ అవమానపరచడమే, అందరూ ఆమెని హేళనగా చూడటమే, అందరూ ఆమెని అనేక రకాలుగా ప్రేరేపించడమే. ఒక వ్యభిచార స్త్రీని ఒక యవ్వనస్తులు చూసి ఏమంటారు? అమ్మా, ఈమె మంచిదాని విలే అని అంటారా? అంటారు. ఆమెని అనేక విధాలుగా టార్చరే. కానీ ఆ మాట ఈమె చెవున పడింది ఒకే ఒక్కసారండి. నా జీవితంలో నన్ను ఇలా పిలుస్తారని నేను అనుకోలేదు. ఎవరు నన్ను ఈయన అమ్మాని పిలిచాడా? ఆ ఒక్క మాటకి ప్రభు సరెండర్ అయిపోయింది. ప్రభు సరెండర్ అయిపోయింది.
ఇక తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ వ్యభిచార పని ఆమె చచ్చిపోయేంత వరకు ఇక ఆమె చేయలేదు. పూర్తిగా మారిపోయిందంట. ఒకే ఒక మాటే మనిషిని మార్చాల. అది ప్రభు ఒక మాటే మనిషిని మార్చాలి తప్ప ఆ ప్రభు మాటకి మారని మనిషి ఇక నువ్వు AK-47 గన్నుతో కాల్చినా కూడా మనిషి ఏం కాడట, మార్చడు. మెడ మీద కత్తి పెట్టినా కత్తి ఉన్నంతసేపే నటిస్తాడు మనిషి. కత్తి తీసేసి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వాడు చేసే దగులుబాజీ పనులు చేస్తాను. అండ్ భయంకరమైన ఒక 4 వ్యక్తులు ఒక స్త్రీని ఒక బస్సులో కిరాతకంగా చంపేశారు. ఒక చట్టాన్ని పెట్టింది గవర్నమెంట్, దిశ చట్టం అని ఒక చట్టాన్ని పెట్టింది. దిశ చట్టాన్ని పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించింది. ఇలా శిక్షించబడిన తర్వాత కూడా నేరాలు ఆగినాయా? అరే, ఇలాంటి భయంకరమైన నేరాన్ని చేస్తే ఇలా శిక్షిస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు, కాబట్టి ఈ పనులు చేయకూడదు అని చెప్పి ఎవడైనా మారారా అండి? ఆ దిశ చట్టం ఎట్టిపోయిందో, ఇంకొక చట్టం ఎట్టిపోయిందో, ఈ చట్టాలన్నీ గాలిలో కలిసిపోవడమే తప్ప మనిషి యొక్క మనసు ఏం కాదట, మారదు. మనిషి యొక్క మనసు మారదు. మొన్న లేటెస్ట్ న్యూస్ మీరు చూసారా లేదు? వేరే రాష్ట్రంలో ఒక వైద్యాన్ని, ఒక డాక్టర్ కోర్సు చేస్తున్న ఒక ఆడపిల్లని అతి కిరాతకంగా చంపేశారు. రేపు ఆమె వృత్తిని చేయడం ఆరంభిస్తే ఎంతమంది ప్రాణాలని నిలబెట్టాలో వైద్యంలో, ఎంతోమంది ప్రాణాలని నిలబెట్టడానికి సిద్ధపడి ఒక చదువును చదువుతున్నటువంటి ఆ స్త్రీని ఆ దుర్మార్గులు ఎలా మరి హింస పెట్టి ఆ బిడ్డను చంపారు. అది అయిపోయిన వెంటనే మళ్ళా ఇంకోటి జరిగింది. ఆగదు. అయితే మనసు మారాలంటే, మనిషి మంచోడు అవ్వాలంటే చట్టాలు తెస్తే మారరు కానీ, కత్తులు బుద్ధీలు చూపిస్తే మారరు కానీ, ఒకే ఒక మంత్రాన్ని ఉపయోగించాడు ప్రభు, మాట అంతే. ఆయన రాళ్లతో కొట్టి ఆయన చంపేయచ్చు, అంత అధికారం ఉంది ఆయనకు. ఎవడైనా పాపం చేయనోడు ఉంటే ఆ మీద రాయి వేయండి అన్నాడంటే ఈయన పాపం చేసినోడై కాదు, రాయి వేయింది. ఈయనకు ఆ అధికారం ఉంది. కానీ ఈయన మనిషిని శిక్షించడానికి కాదు, మనిషిని బాగుపరచడానికి వచ్చాడు. ఆయన ఏమి శిక్షించలేదు. ఆయన మార్చడానికి ఆయన ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటంటే ఆయన నోట నుంచి వచ్చేటువంటి మాట అమ్మా అన్నాడు, అంతే. మరొకసారి ఆ ప్రాంతంలోకి వస్తే ప్రభువుకి ఆయన ఏం చేసిందో తెలుసా? తనకున్నటువంటి ఆస్తి అంతా అమ్మేసి ఒక విలువైన జటామాంసి అత్తరం తీసుకొని వచ్చింది. ఆ కాలంలో చాలా విలువైనటువంటి అత్తరు, అది సేరున్నర. ఆ అత్తర తీసుకొని వచ్చి ఏం చేసిందంటే కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలు కడిగింది. మొట్టమొదటిగా ఏం చేసింది ఆ స్త్రీ? కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగింది. తల వెంట్రుకలతో ఏం చేసింది? తల వెంట్రుకలతో ఒక స్త్రీ పాదాలు తుడుస్తుందని. తల వెంట్రుకల్ని ఒక స్త్రీ ఎలా చూసుకుంటుంది మీ అందరికీ తెలుసు. అయితే ఆమె తన్ను తాను ఎలా తగ్గించుకుంది? నన్ను రక్షించిన నా ప్రభు, నా పాపాన్ని క్షమించిన నా ప్రభు, నన్ను మంచిదానిగా మార్చిన నా ప్రభు తగ్గించుకుంది. కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన మీద కుమ్మరించేసి తనకున్న ఆస్తి మొత్తం అమ్మి తీసుకొని వచ్చింది. అలా టర్న్ అయిపోయింది, అలా మార్చబడింది, అలా మనసు మార్చుకుంది ఆ స్త్రీ. ఒకే ఒక మాట అమ్మా అన్నాడంతే, ఇంకేం సువార్త చెప్పలే.
ప్రభు మాట మనల్ని బ్రతికిస్తుంది. ప్రభు మాటకి బ్రతకని మనిషి ఇక దేనికి బ్రతకడండి. బాగా మీరు వినాలంతే. దేవుని మాటకు, క్రీస్తు మాటకు బ్రతకని, మారు మనసు పొందని మనిషి ఇక దేనికి మారు మనసు పొందడు, ఇక దేనికి మనసు మార్చుకోడు, ఎవ్వరికి భయపడడు, సమాజానికి భయపడడు, తల్లిదండ్రులకు భయపడడు, అధికారులకు భయపడడు. మనిషి కత్తికి భయపడడు, గన్నుకు భయపడడు, ఉరితాడుకు కూడా భయపడడు. వాడు అన్నాడంట, చంపేస్తారా, చంపేయండి అన్నాడంట. ఆ డాక్టర్ ఆ అమ్మాయిని చంపేసినోడట, అతి కిరాతకంగా చంపేస్తారా, చంపేయండి అని అన్నాడు. అట్టటోడు దేనికి మారతాడండి? ఉరితాడికి మారతాడా, కత్తిపోట్లకి మారతాడా, గన్నుకి మారతాడా, అధికారికి మారతాడా? భయపడ్డాడు దేనికి వాడు. ప్రభు మాటలకే మనిషి భయపడాలి. ప్రభు మాటలకే మనిషి మనసు మార్చుకోవాలి. కనుక దేవుని ప్రియులారా, లూకా గారు తన యొక్క జీవితాన్ని ప్రభు మార్గానికి అంకితం చేసుకున్నాడు. అపొస్తలులు ఎక్కడికి పోతే అక్కడికి వెళుతున్నాడు, వాళ్ళు చేసిన అద్భుతాలను చూసి రాస్తున్నాడు, వాళ్ళు చేసిన కార్యాలన్నిటిని రాస్తున్నాడు. వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలలో ఈయన పాలిభాగస్తుడు అవుతున్నాడంటే ఇక తన జీవితం మొత్తాన్ని దేనికి అంకితం చేసుకున్నాడట? ప్రభు మార్గానికి అంకితం చేసుకున్నాడు. ఎంత చరిత్రను రాశాడు! అపొస్తలుల కార్యం 28 అధ్యాయాల్లో ఎంత చరిత్ర దాగుంటుందో తెలుసా? పేతురు గారు ప్రసంగించిన మొదలుకొని పౌలు గారు మార్పు చెంది ఆయన కొన్ని సంవత్సరాల పాటు ప్రభు సేవను చేసినటువంటి ఆ సమయం మొత్తాన్ని మరి ఆయన అపొస్తలుల కార్యంలో రాశాడంటే తన జీవితం మొత్తం ప్రభు మార్గానికి అంకితం చేశాడనే మనం చెప్పాలి. భూ సంబంధంగా శరీరాలను కాపాడే వైద్యం చేసే లూకా గారు ప్రభు మాటలు వినిన తర్వాత ఆత్మలకు వైద్యం చేయాలనుకున్నాడు. ఇక దేనికి వైద్యం అంట? శరీరానికి వైద్యం చేసినా మళ్ళా జ్వరం వస్తుంది, మళ్ళా జలుబు వస్తుంది. ఇక నేను చేయాల్సిన వైద్యం ఏంటంటే నా ప్రభు పరిచర్య చేయాలి, ఆత్మల రక్షణ చేయాలి, ఆత్మల్ని బ్రతికించే కార్యం చేయాలి. ఇప్పుడు నేను ఆత్మలకు వైద్యం చేయాలని ఇక ఈ వైద్యాన్ని విడిచి ఈ వైద్యాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. అందుకే చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి ప్రభు వెళ్ళి ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? మీరు నన్ను వెంబడించండి, మీరు చేపలు పట్టేవాళ్ళు కాదు, ఇక నుంచి మనుషులు పట్టేవాళ్ళుగా మారుస్తున్నాడు. అంటే చేపలు పట్టే వాళ్ళని ఏం పట్టేవాళ్ళుగా చేస్తాడంట? మనుషులు పట్టాలి. చేపలు పడితే ఉపయోగం లేదు, మీ కడుపు నిండిద్దేమో. మనుషులను పట్టారనుకోండి, పరలోకమందున దేవునికి అనేక ఆత్మలు చేరుతాయి పరలోకాన్ని. చేపలు పడితే మీ కడిపే నిండద్దు. అదే ఆత్మలను పట్టండి, వీళ్ళందరూ పరలోకానికి చేరుతాడు. నిన్ను కన్నా తండ్రి సంతోషపడతాడు, రండి అని అన్నాడు. అలాగే లూకా గారు కూడా శరీరాలకి వైద్యం చేసేటువంటి ఆయన ఇక ఆత్మలకు వైద్యం చేయాలని మొదలుపెట్టేసి ఎంత అద్భుతమైనటువంటి జీవితం అని. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, లూకా గారి యొక్క జీవిత చరిత్రని కొంతమట్టుకి మనం నేర్చుకున్నాం ఇంతవరకు. ఆయన యొక్క జీవితం మొత్తాన్ని ప్రభు సేవలు అంకితం చేశాడు. ఆయన రాసినటువంటి పుస్తకాలు లూకా సువార్త, అపొస్తలుల కార్యములు, ఈ 2 పుస్తకాలు లూకా గారు రాశారు. ఆయన ప్రారంభంలో ప్రభువుని ఎరగని ముందు ఆయన డాక్టర్గా వృత్తి కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుని ఆయన తెలుసుకున్నాడో ఇంకా అపొస్తలులతో ఈయన కూడా వాళ్ళ వెంట తిరుగుతూ ప్రభు యొక్క జీవిత చరిత్రను ఆయన తరిచి పరిష్కారంగా తెలుసుకొని వ్రాయడానికి పూనుకొని మరి ఈ పుస్తకాలు రెండింటినీ రాశాడు. క్రైస్తవ సమాజానికి 2000 సంవత్సరాల నుంచి భూమి ఉన్నంత వరకు అనేక మంది ఆత్మల రక్షణ కొరకు ఉపయోగపడేటువంటి పుస్తకాలను లూకా గారు రాయడం అనేది జరిగింది. తన జీవితం మొత్తాన్ని ప్రభు సేవకి అంకితం చేశాడని మనం ఈ విషయంలో మనం తెలుసుకోగలం. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని చిత్తం అయితే మిగిలిన వచనాలు మిగిలిన 5, 6, 7 వచనాల్లో ఎవరి గురించి రాయబడిందంటే బాప్తిజం ఇచ్చి యోహాను గారి యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడింది ఆ 3 వచనాలు. మనకు సమయం లేదు కనుక దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మరి బాప్తిజం ఇచ్చి యోహాను గారి యొక్క తల్లిదండ్రులు మరి ఎలిజబెత్ అలాగే జకరియా అనేటువంటి వీరిద్దరి గురించి దేవుని చిత్తం అయితే
వచ్చే ఆదివారం మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.